హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే దొండకాయతో చేశానండి. ఇలా వేపుడు ఒక్కసారి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా ఇలా చూసి చేసుకోవచ్చండి. ఎలా చేశానో మన కిచెన్‌లోకి వెళ్దాం. ముందుగా దొండకాయలను తీసుకోవాలి. అవి మంచి పాకంలో ఉండే కాయలు తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ దొండకాయలను తీసుకొచ్చుకున్నప్పుడు ఫస్టు బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన తర్వాత మాత్రమే ఇలా తొడిమ భాగం, కొస భాగం కట్ చేసి ఒక్కొక్క దొండకాయనేందంటే మనం 6 భాగాలు లేదా 4 భాగాలు అంటే కాయ సైజును బట్టి మనం గాని కట్ చేసుకున్నామంటే మనం ఫ్రై చేసేటప్పుడు సింపుల్‌గా ఉడికిపోతాయండి. బాగా ఫ్రై అయిపోతాయి. ఓకేనా? ఆ టైప్‌లో మనం ఇలా కట్ చేసుకోవాలి. కానీ దొండకాయలేందంటే లోపల ఒక్కొక్క దానికి ఎరుపు ఉంటదండి. అంటే ఎరుపు ఉన్నంత మాత్రాన అవి పండుయని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మంచి పాకంలో ఉండే కాయండి. పండుకాయ అంటే మీద గూడా ఎరుపుంటుంది. లోపల మెత్తబడి ఉంటుంది. అలాంటి కాయలు మాత్రం వాడటానికి అంత బాగుండదు. ఇలా ఉండే ఎరుపుండే కాయలను మాత్రం శుభ్రంగా యూజ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ఒకసారి అలా టేస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది. ఇలా కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్‌లోకి అయితే వేసుకుందాం. ఇలా ఎరుపుంటే మాత్రం రుచి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా? పాకంలో ఉండే కాయ మాత్రమే ఆ టైప్‌లో వస్తుంది. ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కనుంచేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకునేసి దాంట్లో మనం దాదాపు ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసాక దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టిన ఈ దొండకాయ దబ్బల మొత్తం కూడా దాంట్లో వేసేసుకోవాలి. అది ఎలా అంటే నూనె బాగా కాగిన తర్వాత కాకుండా కొంచెం మీడియంగా వేడి ఉన్నప్పుడు అలాంటి టైంలో చూసి వేసుకుంటే ఏంటంటే ఈ దొండకాయలు అన్నది మనం నూనెలో వేసినప్పుడు తొందరగా మాడిపోకుండా అంటే పైన మాత్రమే వేగి లోపల పచ్చిగా లేకుండా ఇలా సూపర్గా ఫ్రై అయిపోతాయండి. ఓకేనా? లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయి. అలా మంట మీడియంలో ఉంచుకునేసి దాదాపు ఒక 5, 6 నిమిషాలు లేదా 7, 8 నిమిషాలు అంటే మనం కట్ చేసేదాన్ని బట్టి అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ దాదాపు ఒక 60% మాత్రమే ఫ్రై కావాలి మనకి. ఆ మిగతా 40% ఏందంటే తర్వాత మనం ఇవన్నీ చేసేటప్పుడు ఫ్రై అయిపోతాయండి. ఓకేనా? ఈ టైపు ఫ్రై అయిన పీసెస్ మొత్తాన్ని తీసి ఒక ప్లేట్‌లో వేసేసుకునేసి సేమ్ అదే నూనెలో ఆ నూనెలోనే వేరుశెనగ పప్పులు తీసుకోవాలండి. ఓకేనా? వేరుశెనగ పప్పులు తీసుకునేసి అంటే మనకి కొంచెం ఎక్కువ తక్కువైనా గానీ ఇవి తీసుకోవచ్చండి. వీటికి ఇంత కొలత అన్నదేం లేదు. ఎక్కువ తక్కువైనా మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు. ఒక చిన్న కప్పు తీసుకున్నాను. అవి అదే నూనెలో వేసుకునేసి ఈ టైపు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వేరుశెనగ పప్పులను కూడా ఇలా బాగా వేగాక ఇవి కూడా తీసేసి ఏదైనా ఒక ప్లేట్‌లో వేసేసుకుందాం. కానీ ఇప్పుడు మనం ఇందులో ఉండే ఏదైతే ఆయిల్ ఉందో మనకిప్పుడు ఇంత ఆయిల్ అవసరం లేదండి. కాబట్టి దీంట్లో మనకి ఎంత అవసరమో అంత ఆయిల్ ఉంచుకునేసి కొరవ తీసేసి అదే నూనెలో తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి గడ్డని ఇలా ముక్కలు పొడిసి దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కొంచెం అలా వేగనిచ్చుకోవాలి. వేగాక కట్ చేసిన ఉల్లిపాయని దాంట్లో వేసేసుకుందాం. అంటే సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకునేసి ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయల మధ్యలోకి చీల్చి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఏందంటే ఇవి కూడా మంట మీడియంలో ఉంచుకునేసి మంచి ఎరడాలుగా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన ఈ దొండకాయ దబ్బల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ దొండకాయ దబ్బలు మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇలా తిరగేసుకుంటూ వీటిని కాస్త అలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేస్తే ఈ ముక్కలకు మొత్తానికి పట్టే విధంగా ఎంత అవసరమో అంత వేసుకోవాలి. అంటే చిటికెడు సరిపోతుందండి. ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ ఉప్పు, పసుపు దీంట్లో ఈ టైప్‌లో మనం తిరగేసుకుంటూ కాసేపు అలా ఫ్రై చేసామంటే ఈ ముక్కలన్నది వీటిని బాగా పీల్చుకునేసి మంచి రుచి వస్తదండి. ఒకసారి చూడండి. ఓకేనా? ఈ టైపు ఒక 2, 3 నిమిషాల సేపయితే ఇలా సన్న మంట మీద ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక మీద ఎక్కువ శాతం హైలో మంట పెట్టొద్దు. ఓన్లీ మీడియం లేదా లోలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు అది మంచి స్మెల్ వచ్చే వాటిని తీసి
వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్తోనే ఇంకా రుచి బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్లో దీన్ని కూడా అలా కలిపేసుకునేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కారం ఇవి వేసాక ఎండి కొబ్బరి తురుమండి. ఇదొక చిన్న కప్పు దాంట్లో వేసేసుకుందాం. ఓకే, వేసాక అంటే దీన్ని ఫ్రై చేసే అవసరం లేదండి. ఎండి కొబ్బరి తురుముని అలా పచ్చిదాన్నే బాగా తురిమిన ప్యాకెట్స్ అంగట్లో కూడా దొరుకుతాయి. మనం కూడా దాన్ని తయారు చేసుకోవచ్చు. నేనేందంటే ఎక్కువ శాతం దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటా అండి. నేనే తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటా కాబట్టి ఇది ఎప్పుడు ఫ్రెష్‌గా నా దగ్గర ఉంటుంది. ఇలాంటి దాన్ని దాంట్లో వేసుకునేసి ఇలా సన్న మంట మీద బాగా కలుపుతూ దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన వేరుశెనగ పప్పుల్ని దాంట్లో వేసేసుకుందాం. వేశాక దీన్ని కూడా కాస్త అలా కిందకి మీదకి తిరిగేసుకునేసి లైట్‌గా అలా కలిపిన తర్వాత ఇప్పుడు 4 రెమ్మలు కొత్తిమీరని శుభ్రంగా కడిగి దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలుపుకునేసి ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదని ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుని దేనిలోకైనా సరే టేస్ట్ అదిరిపోద్దండి. వేడి వేడి అన్నంలో ఇదే పొడి దెబ్బ అలా వేసుకుని కూడా కలుపుకొని తినొచ్చు. ఇంకా సాంబార్ చేసుకున్న, రసం చేసిన, పప్పు చేసిన అలాంటి వాటికి ఇది పక్కన కాస్త అలా నంచుకొని తింటున్నా కూడా సూపర్‌గా ఇంటిల్లపాది మొత్తం కూడా చాలా మంచి రుచిగా తినేయొచ్చండి. అంత బాగుంది. ఈ టైప్‌లో చేయండి. ఇంటిల్లపాది సంతోషంగా తినకపోతే పడండి. అంత మంచి రుచిగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ టైప్‌లో ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.